అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ 2026 సంబంధించి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నటువంటి కొద్దీ విద్యార్థుల్లో పేరెంట్స్లో కొంచెం టెన్షన్ ఉంటుంది. అయితే ఇప్పటికే అనేక రకాలుగా సన్నద్ధమై ఉన్నారు కాబట్టి పూర్తి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం అవసరం. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని జనవరి సెషన్లోనే మంచి పర్సంటేజ్ సాధించే ప్రయత్నం చేయడం చాలా కీలకం. ఆ తర్వాత మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్, ఆ అడ్వాన్స్డ్ సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జనవరి సెషన్నే ముఖ్యంగా భావిస్తూ అందులోనే ఎక్కువ స్కోర్ చేయడం కీలకం కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్, హాల్ టికెట్ ఇట్లాంటివన్నీ రిలీజ్ కావాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద ఎన్టీఏ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయలేదు. కానీ తొలుత ఇచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా జనవరి ఫస్ట్ వీక్లో సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఇస్తాము అని వెల్లడించారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే చాలామందికి తెలుసు. మీరు ఎగ్జామ్ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు మీ రిజిస్ట్రేషన్లో సిటీస్ ఆప్షన్ ఇస్తారు, ఎగ్జామ్ సెంటర్స్ ఆప్షను. అందులో ఏ సిటీలో అన్న దాని మీద రేపు జనవరి ఫస్ట్ వీక్లో మీకు స్పష్టత వస్తుంది. ఎందుకు సిటీ ఇంటిమేషన్ స్లిప్, ఎందుకు ఫస్ట్ వీక్లోనే చెప్తారు అని అంటే, మీరు ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్ దూర ప్రాంతాల్లో రాయాల్సి వస్తే, మీరు ఎక్కడైనా వేరే చోట ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటే ఆ ఎగ్జామ్ సెంటర్కి తగ్గట్టుగా మీరు ప్రయాణ ఏర్పాట్లు, అక్కడ ఉండేదానికి ఏర్పాట్లు ముందస్తుగా చేసుకోవాలి. కాబట్టి సిటీ, ఏ సిటీలో మీకు ఎగ్జామ్ జరగబోతుంది అన్న విషయాన్ని సిటీ ఇంటిమేషన్ స్లిప్లో తెలియజేస్తారు. అది బహుశా జనవరి 6 లేదా 7 తారీఖుల నాటికి రావచ్చు అనే అభిప్రాయం ఉంది. సరిగ్గా ఎగ్జామ్స్కి 15 రోజుల ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ జనవరి 21 నుంచి ఈ జనవరి సెషన్ సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ జరగబోతుంది. కాబట్టి ఫస్ట్ షిఫ్ట్కి ఒక 15 డేస్ ముందంటే కనీసంగా 5 లేదా 6, 7లోగా ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి అనే మాట ఎన్టీఏ వర్గాల నుంచి వస్తుంది. గత ఏడాది కూడా 7వ తారీఖున రిలీజ్ అయింది. ఈసారి కూడా 6 లేదా 7వ తారీఖుని రిలీజ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ తర్వాత అత్యంత కీలకమైనటువంటిది హాల్ టికెట్. మీకు ఏ సిటీలో ఎగ్జామ్ జరుగుతుంది అన్నది మీకు జనవరి ఫస్ట్ వీక్లో కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ ఆ సిటీలో మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అన్నది మాత్రం మీ ఎగ్జామ్ రాయాల్సినటువంటి రోజుకి 3 లేదా 4 రోజుల ముందు మాత్రమే తెలుస్తుంది. మీ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్ 3-4 రోజుల ముందు మాత్రమే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు వస్తుంది. ఉదాహరణకి మీరు హైదరాబాద్లో ఎగ్జామ్ రాయాలి అని మీకు జనవరి ఫస్ట్ వీక్లో తెలుస్తుంది. ఆ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందన్నది కూడా తెలుస్తుంది. సో మీకు ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారంగా మీకు 23వ తారీఖున ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది మీకు తెలిస్తే, 23వ తారీఖున హైదరాబాద్లో మీకు ఎగ్జామ్ ఉంటుందన్నది ఫస్ట్ వీక్లో కన్ఫర్మ్ అయితే దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేసుకుంటారు. అదే దానికి సంబంధించిన హాల్ టికెట్ మ్యాక్సిమం 18 లేదా 19 తారీఖుల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పిస్తుంది. ఎన్టీఏ వెబ్సైట్లోనే సిటీ ఇంటిమేషన్ స్లిప్ కానీ లేకుంటే హాల్ టికెట్ కానీ, అదే అడ్మిట్ కార్డ్ అంటారు, ఆ రెండింటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం దక్కుతుంది. దానికి సంబంధించి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మొబైల్కి వచ్చేటువంటి ఓటీపీ వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. వాటిని వాడితే మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్, ఆ తర్వాత అడ్మిట్ కార్డ్ 2 డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫస్ట్ వీక్లో వస్తే అడ్మిట్ కార్డ్ సెకండ్ వీక్ తర్వాత మాత్రమే మీకు అందుబాటులోకి వస్తుంది. ఫస్ట్ 3 రోజులు ఎగ్జామ్ రాయవలసినటువంటి వాళ్ళకి 18 లేదా 19 తారీఖున వస్తే, ఆ తర్వాత 27, 28, 29 తారీఖుల్లో రాసేటువంటి వాళ్ళకి బహుశా 23 కానీ 24 కానీ రిలీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇట్లా 2 ఫేజుల్లో ఈ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. మీ ఎగ్జామ్ డేట్ని బట్టి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఇది సిటీ ఇంటిమేషన్ అడ్మిట్ కార్డుకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో అంటే 6 లేదా 7 తారీఖు నాటికి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం సిటీ ఇంటిమేషన్ స్లిప్కి వస్తే, మిగిలినటువంటిది మీ ఎగ్జామ్కి 3-4 రోజుల ముందు మాత్రమే అది డౌన్లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డుకి ఛాన్స్ ఇస్తారు. సో ముందుగా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ ఇలాంటి చాలా అనుభవాలు ఉన్నాయి. భీమవరానికి సంబంధించినటువంటి 3 విద్యార్థులకి ఎగ్జామ్ సెంటర్ లేహ్లో వచ్చింది. లద్దాఖ్లోని లేహ్లో ఎగ్జామ్ సెంటర్ పడింది. వాళ్ళు చూసుకోవాలా, సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోకుండా అది మర్చిపోయారు. తీరా ఎగ్జామ్ ఎప్పుడు అన్నది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాత చూసుకుంటే 3-4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ రావడంతో వాళ్ళ ఎగ్జాము ఎక్కడో సుదూర ప్రాంతంలో రావడంతో 3 రోజుల్లో అక్కడికి వెళ్ళడం ఎలా అని చాలా కలవరపడాల్సి వచ్చింది.
అది చాలా పెద్ద వివాదమైంది. ఆంధ్రప్రదేశ్లో భీమవరానికి చెందినటువంటి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ కేంద్ర మంత్రి ద్వారా ఎన్టీఏ దగ్గర ప్రయత్నాలు చేసి వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ మార్చి ఆంధ్రప్రదేశ్లోనే మరో సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు కేటాయించేలా 3-4 రోజులు వ్యవధి ఉండగానే చేయగలిగారు. అదే కొంచెం అందుబాటులో లేనటువంటి వాళ్ళు అలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తే చాలా ఇక్కట్లు పడతారు. కాబట్టి సిటీ ఇంటిమేషన్ స్లిప్ రాగానే మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్కడ సిటీ వచ్చింది అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదు మేము సిటీ ఇంటిమేషన్ స్లిప్ అన్నీ విజయవాడ, ఏలూరు, గుంటూరు దగ్గరలోనే పెట్టాం కాబట్టి మాకేం పర్వాలేదు అని ఎవరు ధీమాగా ఉండొద్దు. ఏదైనా జరగవచ్చు. ఎన్టీఏలో కొన్నిసార్లు రకరకాల తప్పిదాల మూలంగా మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కాకుండా మరొక సిటీని కేటాయించేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అట్లాంటి వస్తే ముందుగా మీరు తెలుసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారు. ఒకవేళ కాదు వెళ్ళలేమనుకుంటే దాని మీద ఎన్టీఏకి అప్పీల్ చేసుకుని మార్చుకునే ప్రయత్నమైనా చేసేదానికి వీలుంటుంది. సో కాబట్టి దీనికి తగ్గట్టుగా మీరు ఖచ్చితంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్ని కీలకంగా భావించండి. దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసి చూసుకోండి. దాంతోపాటుగా అడ్మిట్ కార్డు కూడా రాగానే డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఏమైనా ముందు చెప్పిన దానికి తర్వాత దానికి ఏవైనా వ్యత్యాసం ఉండి ఎక్కడైనా తప్పిదం దొరికితే దాన్ని సరి చేసుకునే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. సో ఈ రెండింటిని కీలకంగా భావించండి. ఫస్ట్ వీక్లో ఆ సెకండ్ వీక్ తర్వాత రెండింటికి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తాయి. అవి రాగానే మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇది జేఈ మెయిన్స్ లేటెస్ట్ అప్డేటు. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే, పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనం మెంటర్షిప్ అందిస్తున్నాం. ఎవరికైనా అలాంటి సహాయం కావాలంటే కిందని ఉన్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు అవసరమైన సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.